అనారోగ్యానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన రాజకీయ వారసుల్ని ముందే ఎంపిక చేసుకున్నారా? వీలునామాలోనూ ఆ విషయం పేర్కొన్నారా? జయను కన్న తల్లిలా భావించే హీరో అజిత్ కుమారే ఆమె వారసుడా అంటూ తమిళనాడులో జోరుగా ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలోనే కాక కొన్ని వార్తా సంస్థలు కూడా అజిత్ కుమారే జయ వారసుడని పేర్కొంటున్నాయి. సినీ హీరోగా ప్రజల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అజిత్ కుమార్ వివాదరహితుడు, సేవా తత్పరుడే కాక సీఎం జయలలితను కన్న తల్లిలా భావిస్తారు. ఇదే విషయాన్ని పలు వేదికలపై బాహాటంగా చెప్పారు కూడా. ఆసుపత్రిలో చేరడానికి చాలా రోజుల ముందే అజిత్ ను ఇంటికి పిలిపించుకున్న జయ ఏఐఏడీఎంకే పార్టీ వాస్తవ పరిస్థితులు, భవిష్యత్ నిర్మాణం తదితర అంశాలపై చర్చించినట్లు ప్రచారం సాగుతోంది. అన్ని విషయాలు ఆలోచించాకే జయ అజిత్ ను వారసుడిగా ఎంపిక చేసుకున్నారని, ఈ మేరకు వీలునామాలో రాసి ఉంచారని, ఇప్పుడు ఆ వీలునామా జయకు అత్యంత నమ్మకస్తులైన వారి దగ్గరుందని పలువురు చర్చించుకుంటున్నారు. అంతేకాదు అజిత్ ఎంపిక పార్టీలోని పెద్దలందరికీ సమ్మతమేనని తెలుస్తోంది. గతంలో 2 సార్లు అమ్మ కోసం ముఖ్య పదవిని చేపట్టిన పన్నీర్ సెల్వం పట్ల ఎలాంటి వ్యతిరేకత లేకపోయినప్పటికీ భవిష్యత్తులో ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టడానికి ఆయనకున్న జనాకర్షణ సరిపోదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే చాలా మంది అజిత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. జయలలిత సుదీర్ఘ కాలం పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి రావడంతో ప్రస్తుతానికి పన్నీర్ సెల్వంను డిప్యూటీ సీఎం గా లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నియమించి 1-2 ఏళ్లలో అజిత్ ను స్వసన్నద్ధుడిగా తయారు చేయాలన్నది పార్టీ పెద్దల ఆలోచనగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ పుకార్లపై హీరో అజిత్ కుమార్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయనే కాదు, ఏఐడీఎంకేకు చెందిన ఎవరూ కూడా ఈ వార్తలను నిర్ధారించలేదు. మరోవైపు జయ వారసత్వం తనదేనంటూ కోడలు దీప రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి వచ్చిన దీప అక్కడ కొద్దిసేపు హడావిడి చేశారు. దీంతో వారసత్వం కోసం ఓపిక పట్టాలని పార్టీ పెద్దలు ఆమెను మందలించారు. సికింద్రాబాద్ లోని సింధీ కాలనీలో జన్మించిన అజిత్ కుమార్ తల్లి బెంగాలీ సింధీ, తండ్రి తమిళ బ్రాహ్మిన్. సికింద్రాబాద్ లోనే పెరిగిన అజిత్ బైక్ రైడింగ్ పట్ల ఇష్టంతో కొన్నాళ్లు మెకానిక్ గాను పని నేర్చుకున్నాడని కొందరు చెబుతారు. అజిత్ హీరోగా ఆరంగేట్రం చేసింది కూడా తెలుగు సినిమాతోనే. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేమ పుస్తకం అనే సినిమా వచ్చింది. అయితే షూటింగ్ సమయంలోనే దర్శకుడు శ్రీనివాస్ దుర్మరణం చెందడంతో మిగిలిన సినిమాని మారుతీరావు తెరకెక్కించారు. ఈ కారణాల వల్ల ప్రేమ పుస్తకం ఆలస్యంగా విడుదలైంది. ఈలోపే అజిత్ కు తమిళంలో అవకాశాలు రావడం, హిట్లు పడటంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. చదివింది 10వ తరగతి వరకే అయినా 4 దక్షిణ భారత భాషలతో పాటు ఇంగ్లీషులోనూ అనర్గళంగా మాట్లాడగలరాయన. యోయో న్యూస్, హైదరాబాద్.